కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? అయితే బర్డ్స్ కోసం మనం పక్కన పెడితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన ముచ్చట్లండి. సో అంతమందిలోనే మనల్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. బెల్ మందారాలండి, చూస్తున్నారా? మొన్న చూపించాను కదా మీకు. కాకపోతే ఇలా ఇన్ని రావడానికి కారణం ఏంటంటే ఆయన కోసం చెప్పుకోవాలంటే చాలానే విషయాలు ఉన్నాయండి. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి. నచ్చిందనమాట. సో నన్ను అందుకే ఎంపిక చేయడం అనేది జరిగింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్ఎస్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలోని టాపిక్ ఏంటో తెలుసా? మొన్న రీసెంట్గా నేనైతే హైదరాబాద్ వెళ్ళాను కదండి. ఎందుకు ఏంటనేది ఆల్రెడీ మీకు వీడియో షేర్ చేశాను కదా. సో దానికోసమైతే కొన్ని ముచ్చట్లు అయితే మనం ఈరోజు మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు అయితే మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. ఉండు నాన్న, ఇస్తాను. ఇది నేను చింపలేకపోతున్నాను లూసీ. ఏం కావాలి నీకు? ఏం కావాలి? ఏం కావాలి? బంగారు తెలియదు నాన్న. తింటావా? ఇస్తాను, ప్లేట్లో వేస్తాను. నాకు వీటికి బర్డ్స్కి సన్ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. అట్లా చూసారా, సన్ఫ్లవర్స్ కోసం ఎన్ని వేషాలు వేస్తారు వీళ్ళు. నీకే పెడతాను. బౌల్లో వేస్తాను. ఇదిగో. ఓయ్ నీకా? నీకు పెడతాను. అయిందా? దానికి పెట్టేస్తాను, దీనికి పెట్టట్లేదని. ఓయ్ లహరి, ఇగో తప్పు అయిందా? పోనిందా? వీటి కోసం అయితే మనం తర్వాత మాట్లాడుకుందాం. ఉండు, బౌల్లో వేస్తుంది. తప్పమ్మా, దా కూర్చు. అక్కడికి అక్కడ పెట్టాను. గో, బౌల్లో వేసానన్న, బౌల్లో వేసాను నాన్న. ఇదిగో మమ్మీ, ఇగో దా లూసి, నువ్వు కూడా వెళ్ళు. నాకు కొంచెం పని ఉంది రాన్న. వీటికి ఫుడ్ వేద్దామని వచ్చానండి. వీటితో హడావిడి అయితే ఇలానే ఉంటుంది అనమాట. సో ఇంకా మిగతా బర్డ్స్కి కూడా ఇస్తాను. అవి తినండి. సన్ఫ్లవర్ సీడ్స్ అయితే ఇప్పుడు అసలు ఎక్కడా దొరకట్లేదు మనకి. తినండి. ఎంత ఇష్టమో వీటికి నిజంగానే. ఎక్కడున్నా సరే నేను బయటకు వెళ్తే మాట తప్పకుండా తీసుకొస్తాను. చాలా ఇష్టంగా తింటాయండి. ఫ్రూట్స్ ఒకటి, మా లహరి లిక్రా ఫ్రూట్స్ కూడా చాలా బాగా ఇష్టంగా తింటాయి అన్నమాట. అయితే బర్డ్స్ కోసం మనం పక్కన పెడితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిన ముచ్చట్లండి. అసలు యాక్చువల్గా రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళకి ముందుగా థ్యాంక్ యూ చెప్పుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా అంతమంది గార్డెనర్స్ ఉన్నారు. చాలా వేలల్లో ఉన్నారండి గార్డెనర్స్ అయితే. మనం చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అదే యూట్యూబ్లో కొడతా ఉంటే బోల్డ్ మంది గార్డెనర్స్ అయితే మనకి వస్తూనే ఉంటాయి అన్నమాట, అలాగా వీడియోస్ అనేది. సో అంతమందిలోనే మనల్ని ఎందుకు సెలెక్ట్ చేశారనేది ఈ వీడియోలో మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ఆ ముచ్చట్లు మనం మాట్లాడుకుంటూ కొంచెం హార్వెస్ట్ ఉన్నాయండి. అవి కూడా హార్వెస్ట్ చేసేసుకున్నాం. ఎందుకంటే ఈరోజు ఇంకా వంట అవ్వలేదన్నమాట నాది. బర్డ్స్కి అది ఫుడ్ వేసి వెళ్దాం అని చెప్పి ఇలా వచ్చాను. అయితే మార్నింగ్ టైం ఎండ చూసారా ఎంత ఉందో అసలు. సో ఇంకా సమ్మర్ సీజన్ కదండి, ఎండలు చూసారా ఎలా ఉన్నాయి. ఇంకా మార్నింగ్ టైమే మనకి చాలా సఫికేషన్గా ఉందన్నమాట. సో సీజర్ తీసుకొని వస్తాను. వీటికి ఫుడ్ అయితే వేసాను. హార్వెస్ట్ చేసుకొని వద్దాం రండి. అలాగే కొన్ని ముచ్చట్లు అయితే మాట్లాడుకుందాం. లూసమ్మ బాయ్, లహరి లికిరా బాయ్. తల్లి బిజీగా ఉన్నాయి అవన్నీ కూడా. మీరు వచ్చేయండి, ఫుడ్ వేస్తానండి. మీరు కూడా దా ఫుడ్ వేస్తాను. దా మీకు వేస్తాను. దా మార్నింగ్ ఇలా ఫుడ్ వేయడానికి వచ్చానమాట బర్డ్స్కి. మళ్ళీ లైటీ, లడ్డుగాడు అందరూ వస్తారు నాతో పాటు. జాంకాయ తింటావా? వీడికి ఫ్రూట్స్ అంటే కూడా ఇష్టం అండి. ఫ్రూట్స్ కూడా తింటాడు బాగా. లియో నువ్వేం తింటావు? లియమా ఏం తింటావు? ఎక్కడికి వస్తావు నువ్వు? లడ్డు కిందకి వెళ్ళి, ఎండగా ఉంది. మార్నింగ్ ఇప్పుడు కోట్లెస్ట్ ఎంతో అయిందండి టైం, అంతే, అంతకు మించి ఎక్కువ అవ్వలేదు. ఇక్కడ చూస్తున్నారా మీరు? మీకు ఒకటి చూపిస్తానండి. బెల్ మందారాలండి, చూస్తున్నారా? మొన్న చూపించాను కదా మీకు. భలే పూస్తున్నాయండి, చాలా బాగుందన్నమాట చూడడానికి కూడా. లోపల కూడా చూస్తున్నారా? ఇందులో ఇంకొక కలర్ కూడా నాకు దొరికిందనమాట. యాక్చువల్గా ఇదే అని చెప్పి ఇచ్చారు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత 2 days అయిన తర్వాత ఆ ఫ్లవర్ అనేది
పూర్తి ఎల్లో కలర్ లో విడింది అనమాట. ఈసారి ఫ్లవర్ వస్తే చూపిస్తాను మీకు. సేమ్ ఇదంతా ఇలానే ఉంది ఫ్లవర్ అంతా, కాకపోతే అది ప్లెయిన్ ఎల్లో అన్నమాట. అది కూడా చూడటానికి బాగుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, భలే దొరికింది అనుకోకుండా. కానీ చూడటానికి అయితే చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారండి ఎర్ర గోంగూర పువ్వులు అన్నమాట. భలే విడిచినాయి కదా. ఆ కలర్ కూడా చూసారా ఎంత బాగుంది అసలు, నిజంగా సూపర్ గా ఉంది కలర్ అయితే. సో అవి సీడ్స్ కానీ ఉంచేసాను. ఇక్కడ మనకి చమ్మకాయలు అయితే ఉన్నాయి, అవి కోసుకుందాము. లేతగుండేటప్పుడే మనం కోసేసుకోవాలి, లేదనుకుంటే అవి ముదిరిపోతే అప్పుడు ఏంటంటే పిల్లలు ఇష్టపడరు అనమాట తినడానికి. ఇది లేతగుండేటప్పుడే మనం కోసేసుకోవాలి, లేదంటే పిక్క ముదిరితే మటుకు అవి కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట. అప్పుడు తినడానికి అయితే అవ్వదు. అప్పుడు ఏం చేయాలంటే మనం పిక్కలు అనేవి తీసేసి వండుకోవాలి. ఇప్పుడు ఇలా లేతగా ఉండేటప్పుడు మనం కోసుకుంటే బాగుంటాయి. ఇంకా పైకి కూడా ఉన్నాయి. ఇగో ఇంకా ఉన్నాయి, కోద్దాము. ఇక్కడ దోసకాయ పాదండి ఎండిపోయింది అనమాట, ఇంక తీసేసుకోవడమే. ఇంకా అయితే 2 దోసకాయలు అయితే అయినాయి. ఇవ్వండి పాదు చూసారు ఎలాగ ఎండిపోయిందో. అలాగే మళ్ళీ పక్క నుంచి చిగురు అయితే వస్తుంది. ఇవ్వండి, ఇంకా అది అలా వదిలేస్తాను. ఇంకా రే లడ్డు నువ్వు లేగు, నాకు ఏ పని చేయనివ్వు. ఇక్కడ మనకి పచ్చిమిర్చి అయితే చాలానే ఉన్నాయి, చూస్తున్నారా. ఎక్కువే వస్తున్నాయండి పచ్చిమిరపకాయలు అయితే. ఒకే మొక్క కాకపోతే ఎన్ని ఉన్నాయి చూసారా. కాకపోతే ఇలా ఇన్ని రావడానికి కారణం ఏంటంటే ఖచ్చితంగా మనం ఘనజీవామృతం అనేది చక్కగా యూజ్ చేయాలండి. చూస్తున్నారా ఒకే మొక్కకి ఎన్ని మిరపకాయలు, అది కూడా ఎంత బుజ్జిబుజ్జిగా ఉన్నాయో మిరపకాయలు. అసలు ఇంకా అయితే ఉన్నాయి, తెంపేద్దాము. కొంచెం కరివేపాకు తెంపుకుందాం ఫ్రెష్గా. పై చిగురు ఇలా తెంపేసుకుంటే మనకి చక్కగా బుజ్జిగా గుబురుగా మళ్ళీ ఎదుగుతుంది అనమాట మొక్క అంతా కూడా. అందుకే కావాల్సినప్పుడు మనం ఇలా తెంపుకుంటే సరిపోతుంది. చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా ఉందో ఆకు అయితే. ఇక్కడ ఒక 4-5 వంకాయలు ఉన్నాయి, కోసేసుకుందాం. హార్వెస్ట్ చిన్నదేనండి, ఎక్కువేం కాదు. కాకపోతే ఈరోజు నేను మీతోని మంచి విషయాలు అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో వీడియో అంతా కూడా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా. ఎక్కడ మధ్యలో స్కిప్ చేసేయకండి. ఇక్కడ పచ్చడికాయ మొక్క చూసారా, ఇది ఇంకొక రకం అన్నమాట. చక్కగా ఈ పాటికి నార్లే పెట్టేసుకోవాలి, విత్తనాలే పెట్టుకోవాలి. కాకపోతే నేను ఈసారి చాలా లేట్ అయిపోయాను అనమాట, పనుల వల్ల అవ్వలేదు. ఇంకా అక్కడ దోసకాయలు ఏవో కనిపిస్తున్నాయి, రండి కోసుకుందాం. ఇక్కడ ఒకటి ఉంది దోసకాయ. చిన్న చిన్నగా వస్తాయి దోసకాయలు. సో ఓకే నడండి, ఇంకా అటే ఉన్నాయి చూద్దాం. ఇక్కడ కొన్ని దొండకాయలు అయితే ఉన్నాయి, అలాగే పండుపేనుగు కూడా ఉన్నాయండి. కొన్ని బర్డ్స్కి పెడదాము, కోసేస్తాను పండుపేనుగు కూడా. అయితే కొన్ని పచ్చివి కూడా ఉన్నాయి, బాగుంటాయండి ఈ దొండకాయలు. ఉత్తు నూడుతూ తినేయడానికి కూడా బాగుంటాయి అన్నమాట. లడ్డు నువ్వు ఆగు, ఏం చేస్తున్నారు మీరిద్దరు అక్కడ. లడ్డు లేకండి అక్కడి నుంచి, ఎందుకు దాన్ని ఏడిపిస్తున్నావు నాన్న నువ్వు. లైట్ ఇలాగ వచ్చి నాన్న, నువ్వు వచ్చి ఏమనుకో, పడుకుని నాన్న చల్లగా ఉందని అక్కడ పడుకుందిరా. నడు నువ్వు నడు నాతో రా, నాతో వచ్చే చిన్నుడా, చిన్నబాబు దా నాతో వచ్చిదా. అలా అనకూడదు, ఎవరినేం అనకూడదు, ఓకేనా. ఎవరినేం అనకూడదు. దా ఇలా వచ్చే. హార్వెస్ట్ అయితే చేశానండి, కొన్ని ఫ్రూట్స్ తెచ్చాను అనమాట ఇందాకలే పెడదామని చెప్పి. అమ్మయ్య దా రండి, ఇప్పుడు ఏది చెప్తారు రండి. నానా లూసీ
నీకు మిర్చి తెచ్చాను రా. ఈసారి దొండకాయ ట్రై చేస్తావా? తిన్ తిన్ తిన్. ఎలా పట్టుకుంటావు నాన్న? లడ్డు నువ్వు అక్కడే ఉండు, నువ్వు లోపల రాకు, ఓకేనా? సో అయితే ఈరోజు హార్వెస్ట్ అయితే కొన్ని కోసుకున్నాను అనమాట. అంటే ఇప్పుడు వంటకాన్ని కోసేసాను నేను. అలాగే బర్డ్స్కి కూడా కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను. పచ్చిమిర్చి అంటే మా లూసీకి చాలా ఇష్టం కదండి, తెచ్చాను అనమాట. సో ఎంజాయ్ చేస్తూ ఉంది అటు ఇటు పట్టుకెళ్ళి. అయితే ఈరోజు మన వీడియోలో చాలా విషయాలే మనం షేర్ చేసుకోవాలి, చాలా ముచ్చట్లు అయితే పెట్టుకోవాలి. అసలు యాక్చువల్గా రైతు నేస్తం అవార్డు అనేది నాకెందుకు వచ్చింది అనేది మీకు డౌట్ ఉంటుంది కదా. సో ఆ డౌట్ నాకు ఉన్నదండి. ఇంతమంది గార్డెనర్స్ ఉన్నారు కదా, ఎందుకు నాకే రావాలని చెప్పి. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది రైతు నేస్తం ఫౌండేషన్ కోసం కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం, ఓకేనా? సో ముందుగా మనం రైతు నేస్తం ఫౌండేషన్ కోసం అయితే తెలుసుకున్నాం అండి. దీని ఫౌండర్ ఏంటంటే రైతు నేస్తం ఫౌండర్ ఎడ్లపల్లి వెంకటేశ్వర గారు అండి. ఆయన స్థాపించారనమాట. అలాగే ఆయన ఒక రైతు బిడ్డ అండి. ఆ రైతుకు సంబంధించిన వివరాలన్నీ కూడా అతను చాలా చక్కగా చెప్తారనమాట. అలాగే రైతుల కోసం వాళ్ళు అనేకమైన సదస్సులు అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది పెడతా ఉంటారు. అలాగే గుంటూరులోని ఒక ఆఫీస్ స్టార్ట్ చేసి ప్రతి వారం ఏదో ఒకటి ఉపయోగకరమైన ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేసి వాళ్ళకి మంచి అవేర్నెస్ అయితే ఇప్పిస్తుంటారు అనమాట. సో ఆయన కోసం అయితే చాలా విషయాలే నేను అక్కడికి వెళ్ళాక తెలుసుకున్నాను. అవి ఒక్కొక్కటి మీకు షేర్ చేస్తాను. ఆయన కోసం చెప్పుకోవాలంటే చాలానే విషయాలు ఉన్నాయండి. ఆయన పద్మశ్రీ అవార్డు గ్రహీత అండి. మన రాష్ట్రపతి గారు, అదే తెలుసు కదండి అందరికీ, రామ్నాథ్ కోవింద్ గారి చేతుల మీదుగా ఆయన పద్మశ్రీ అవార్డు అనేది తీసుకున్నారనమాట. చాలా నిజంగా గ్రేట్ కదండి. అలాగే ఆయన ఎటువంటి ఫండింగ్ లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా నిజంగా నిస్వార్థంగా ఆయన పనిచేస్తున్నారనమాట. ఆయన మంచితనమే ఇక్కడి వరకు తీసుకొచ్చిందనమాట. నిజంగా ఇలా చేయడం కూడా కష్టం కదండి. ఎటువంటి ఫండ్ లేకుండా మనమైతే ఒక ఆర్గనైజేషన్ అనేది నడపడం చాలా చాలా కష్టం అనమాట. అలాగే రైతులకే కాదండి, ఇప్పుడు అందరూ కూడా ఆడవాళ్ళు అందరికీ కూడా మంచి అవేర్నెస్ అయితే వచ్చింది. మిద్దె తోటలు అయితే నిర్వహిస్తున్నారు. అలాగే చిన్న ప్లేస్ ఉన్నా సరే వాళ్ళు ఆర్గానిక్గా ఎంతో కొంత పంటను పండించాలని చెప్పి ఆడవాళ్ళందరూ కూడా కలిపి చక్కనైన గార్డెన్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం ఆయన ఒక యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి అన్ని గార్డెన్స్ కూడా అందులో కవర్ చేసి ప్రతి ఒక్క మహిళని ఎంకరేజ్ చేస్తున్నారనమాట. ప్రతి గార్డెన్కి వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ గార్డెన్ అనేది వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలా మంచిగా ఎంకరేజ్ చేస్తూ ముందుకు వస్తారనమాట. అది కూడా సక్సెస్ అయ్యింది. ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు ఎక్కువ దృష్టి పెట్టి ఆర్గానిక్ ఫార్మింగ్ డెవలప్ చేయాలని చెప్పి గో ఆధారిత ప్రొడక్ట్స్ తోని ఆయన చాలా సేంద్రియంగా పండించడం స్టార్ట్ చేశారనమాట. అలాగే ఫార్మర్స్ కూడా మంచి హెల్ప్ చేసేవారు. అనేక రకాలైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేసి ఆర్గానిక్ ఎవరైతే పండిస్తున్నారో మంచిగా రైతులకి ఏంటంటే అవార్డ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. అంటే వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారని చెప్పి అవార్డ్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారనమాట. ముందుగా ఏంటంటే రైతుల్ని సన్మానించుకోవడం స్టార్ట్ చేశారు. అదే విధంగా రైతులకి ఎలాగైతే సన్మానం చేసుకున్నారో ఆడవాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలి. మిద్దె తోటలు నిర్వహించే వాళ్ళని, అలాగే పెరటి తోటలు నిర్వహించే వాళ్ళకి కూడా ఎంకరేజ్ చేయాలని చెప్పి తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి గారి పేరిట, అంటే ఆయన పేరిట అవార్డు ప్రకటించాలని చెప్పి తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి రైతు నేస్తం మిద్దె తోట పురస్కారాలని అవార్డుగా ప్రకటించారనమాట. అయితే ఈ అవార్డ్స్ అనేవి 3 years నుంచి ప్రకటిస్తూ చక్కగా ఆడవారిని ఎంకరేజ్ చేస్తూ, ఆడవారినే కాదండి మగవాళ్ళు కూడా చాలా మంది టెర్రస్ గార్డెన్ అనేది స్టార్ట్ చేస్తారు. అలాగే పెరటి తోటలు కూడా స్టార్ట్ చేశారనమాట. చాలా చక్కగా సేంద్రీయ పద్ధతిలో ఎవరైతే పెంచుతున్నారో వారందరికీ కూడా చిన్న ఎంకరేజ్మెంట్ కోసం ఇలాంటి అవార్డ్స్ అయితే ప్రకటిస్తున్నారనమాట. అందులో భాగంగానే మనకి హనుమంతరావు గారు అయితే మన హోమ్కి విజిట్ చేశారండి. ఆశ్రమానికి వచ్చి ఆశ్రమం అంతా చూశారు. అలాగే మంచి గార్డెన్ వీడియోస్ అయితే తీశారనమాట. అది కూడా మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్ లో పెడతాను. 3-4 వీడియోస్ అనేది మనం రిలీజ్ చేశారు. ఎందుకు అంటే మనం ఎలా పండిస్తాం అనేది మీ అందరికీ తెలిసిందే కదండి. మనకి ఆవులు కూడా ఉన్నాయి కదండి, 4 ఆవులు ఉన్నాయి. సో వాటి నుంచి వచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా, అంటే గోమూత్రం అవ్వచ్చు, మనకి పేడ, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి కదండి. అలాగే మనకి కిచెన్ వేస్ట్ కూడా ఉంటుంది. ఎందుకంటే మనది ఆశ్రమం కాబట్టి చాలా మందికి ఇది ఆశ్రమం అనేది తెలియదండి, ఒక ఇల్లు అనుకుంటున్నారనమాట. మొన్న హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా అడుగుతున్నారనమాట, మీరు ఇప్పటి వరకు మీరు చేస్తున్నది ఒక ఇంటి పంట అనుకున్నాము, ఇలాగ ఆశ్రమం అని తెలియదని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట మన కోసం తెలుసుకొని. అలాగే వాళ్ళు కూడా రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళు కూడా మన కోసం తెలుసుకొని ఇలాగ మెయిన్లీ కిచెన్ వేస్ట్ అలాగే గో ఆధారిత ప్రొడక్ట్స్తో మనం ఈ సేంద్రియ పంటను అనేది పండిస్తున్నామో వాళ్ళకి చాలా చక్కగా నచ్చిందనమాట. సో అందుకే వీడియోస్ షూట్ చేసుకోవడం జరిగింది. అలాగే మన కష్టానికి ప్రతిఫలం అండి, నిజంగా అంటారు కదా కష్టే ఫలియే అని చెప్పి, మన కష్టానికి ప్రతిఫలంగా
ఈ అవార్డు అయితే నాకు ప్రకటించారనమాట. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇక్కడికి వచ్చాను. అలాగే మనందరం కూడా కలిసి రైతు నేస్తం ఫౌండేషన్కి కృతజ్ఞతలు అయితే తెలియచేసుకోవాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఇంటికైతే మనకి నేను పండించిన మిద్దె తోటలో పండించినవి, అలాగే పెరటి తోటలో పండించినవి ఇంటి వరకు అయితే సరిపోతాయి అన్నమాట. అలాగే మా రాము వాళ్ళ నాన్న ఇవన్నీ చూసి అతను కూడా చాలా మెచ్చుకొని, మనకి పొలం ఉందమ్మా మీరు చేసుకోండి, పొలం అయితే ప్లేస్ ఇస్తానని చెప్పి ఆయన పొలం ఇవ్వడం జరిగింది. అందులో కూడా మనకి ఏంటంటే, అక్కడ కూడా మనకి కౌడంగ్ మెన్యూర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ కూడా చాలా ఆవులు ఉన్నాయి. పాడి పంట అంతా కూడా అక్కడ పొలంలో అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో అది కూడా నేను యూజ్ చేసుకొని పొలంలో కూడా పండించడం స్టార్ట్ చేశాను అనమాట. అలాగే జీవామృతం తయారు చేసుకునేదాన్ని, ఘనజీవామృతం తయారు చేసుకునేదాన్ని. ఎక్కువగా ఏది కూడా గోమూత్రం కూడా వేస్ట్ అవ్వకుండా నేను పంట కోసం వాడడం అనేది వాళ్ళకి బాగా నచ్చింది అనమాట. దాంతో భాగంగా మన ఆశ్రమంలో 52 మంది పిల్లలు అయితే ఉన్నారండి. వాళ్ళు చూసే పద్ధతి అవ్వచ్చు, పెంచే పద్ధతి అవ్వచ్చు, అవన్నీ కూడా వాళ్ళకి నచ్చినాయి అనమాట. అలాగే కాకుండా ఫ్యూచర్ జనరేషన్స్ కాపాడడం కోసం నేను వారితో గార్డెనింగ్ చేయించడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం పిల్లలకి, అలాగే మంచి మంచి వీడియోస్ చేయడం, ఫ్యూచర్ జనరేషన్లో వీళ్ళు కూడా ఎటువంటి అనారోగ్యం పాలు అవ్వకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి పంటను మనం పండించుకుంటే సేంద్రియంగా వాళ్ళు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉంటారని చెప్పి నా యొక్క థాట్స్ అనేది వాళ్ళకి నచ్చినాయి అనమాట. మనమే కాకుండా మనతోటి ఉన్న వాళ్ళకి, మన ఆశ్రమంలో పెంచుతున్న ఈ పిల్లలందరికీ కూడా ఇలాంటి మంచిగా అవేర్నెస్ ఇవ్వడం అనేది వారికి నచ్చిందనమాట. సో నన్ను అందుకే ఎంపిక చేయడం అనేది జరిగింది. అందుకే ఈ వివరాలన్నీ కూడా మీతో ఎందుకు షేర్ చేసుకుంటున్నానంటే, ఇంతమంది గార్డెనర్స్ ఉన్నారు, ఇన్ని రకాలుగా గార్డెనింగ్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇంతమందిలో నన్నే ఎంచుకోవడానికి కారణం ఏంటనేది చాలామంది అడిగారు అనమాట. సో వారందరి కోసం ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. మీ అందరి తరపు నుంచి ఈ వీడియో పరంగా, అలాగే మన చిన్నారుల తరపు నుంచి, అలాగే ముఖ్యంగా నా తరపు నుంచి, సో అలాగే మన ACH ఫ్యామిలీ తరపు నుంచి కూడా మన వెంకటేశ్వరరావు గారికి అలాగే హనుమంతరావు గారికి నేను కృతజ్ఞతలు అయితే తెలియచేసుకుంటున్నానండి. సో ఈ వీడియో పరంగా నేను తెలియజేసుకోవాల్సింది ఇదనమాట. వీడియో అనేది మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇచ్చానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా చక్కగా సేంద్రియంగా గార్డెనింగ్ అనేది చేయడం స్టార్ట్ చేయండి. ఎక్కడైనా సరే మనకి బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఈ కాంక్రీట్ జంగిల్స్లో మనకైతే పేడ అనేది సఫిషియెంట్గా దొరకదు. మాకంటే ఇప్పుడు పల్లెటూరు కాబట్టి మాకు ఎక్కువగా ఉంటుంది. ఎక్కడైనా సరే మీకు పేడ దొరికితే మటుకు ఖచ్చితంగా ఏదో కవర్లోనో ఎందులోనో తీసుకెళ్ళి చక్కగా అది ఎండబెట్టి దాన్ని కంపోస్ట్ చేసి వాడుకోండి. అలాగే మనకి ఇప్పుడు నర్సరీస్లో కూడా కౌడంగ్ మెన్యూర్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. లేదు ఇటుపక్క ఎక్కడికైనా పల్లెటూరు వైపు ఎక్కడికైనా వచ్చినా సరే మీకు మెన్యూర్ అనేది దొరుకుతుంది. ఈ మెన్యూర్తోని మనం అద్భుతాలు సృష్టించవచ్చండి. అలాగే మన ఇంట్లో ఉన్న కిచెన్ వేస్ట్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వేస్ట్ చేయకుండా కిచెన్ వేస్ట్తో కూడా మనం గార్డెనింగ్ చేసుకోవచ్చు. అనేక రకాలుగా మనం గార్డెనింగ్ వైపు చేయాలని మనసు ఉండాలి, కానీ అనేక రకాలుగా మనం గార్డెనింగ్ హ్యాపీగా చేసేసి హ్యాపీగా ఆర్గానిక్ ఫుడ్ అనేది పండించుకోవచ్చు. ఓకేనా? సో అలాగే ఇంకొక విషయం అయితే ఈ వీడియో ద్వారా తెలియజేసుకోవాలనుకుంటున్నాను. మన 2 తెలుగు రాష్ట్రాలే కాదండి, రైతు నేస్తం ఫౌండేషన్ అనేది వ్యాపించాలి. వరల్డ్ వైడ్ గా ఈ రైతు నేస్తం ఫౌండేషన్ అనేది వ్యాపించాలి. అందరూ సేంద్రియ పద్ధతిలో ఆర్గానిక్ ఫార్మింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వెంకటేశ్వర గారికి నేను కృతజ్ఞతలు అయితే తెలియజేసుకుంటున్నాను. ఈ వీడియో అనేది ఇక్కడతో నేను ఎండ్ చేస్తానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తప్పకుండా మీరు కూడా కష్టపడండి, ఆర్గానిక్గా పంటను అనేది పండించండి, మంచి ఫుడ్ అనేది తీసుకోండి, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండండి. అయితే ఫ్రెండ్స్ అయితే మళ్ళీ వచ్చే వీడియోస్ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు నేనైతే సెలవు తీసుకుంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.